హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఎవరి ఆహ్వానం మేరకు మీరిక్కడికి వచ్చారు? ఈ భూమి మీద మీకు ఏమి పని? మీ తల్లిదండ్రులు కోరుకుంటే వచ్చారా? మీకు మీరుగా వచ్చారా? ఎవరి ఇష్టానికి వచ్చారు? దేనికై వచ్చారు? ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. సమాధానం తట్టడం లేదా? లేదు. ఎవరికడిగిన సమాధానం లేదు కదా. మీ తల్లిదండ్రుల కోసమే, ఎవరి కోసమో రాలేదు. ఆ విశ్వం అహమానం మేరకు మీ తల్లి గర్భం కారణం అయిందే తప్ప ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి మహిమాన్వితమైన జన్మలో ఆ విశ్వం మిమ్మల్ని తీసుకువచ్చింది. ఈ విషయాన్ని చెప్పేవారు లేక మనము అందరిలా బతికేస్తున్నాము. ఇదే జీవితం అనుకొని ఏదో భ్రమలో కాలం గడుపుతున్నారు. ఈ మానవుల మనుగాడికి ఎందరో మహానుభావులు వారి వారి ఆలోచనల ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను ఆవిష్కరించారు. ప్రకృతితో మమేకమై మాట్లాడే మహాపురుషులు, విశ్వంతో అనుసంధానమై రాబోయే కలలకు అనుగుణంగా ఎన్నో రహస్యాలను ఎన్నో సంవత్సరాల క్రితమే వ్రాసిన ఋషిపుంగవులెందరో గ్రహాల స్థితిగతులున్న క్షణంలో లెక్కగట్టిగా విశ్వం రచనలు ఆవిష్కృతం చేసిన మహాభావులెందరో వారి యొక్క అంశను పునికి పుచ్చుకొని ఎన్నో కొంగంత ఆలోచనలకు రూపమివ్వడానికి విశ్వం మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించింది. మహానుభావులు మీరు అన్న విషయాన్ని మరవద్దు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇక్కడ మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీరు మీ కన్న తల్లిదండ్రులాగా ఉండాలనుకుంటున్నారా? లేదా రిచ్గా ఉండాలనుకుంటున్నారా? లేదా పూర్ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఉండాలా? ఎలా ఉండాలి అనేది మీ చేతిలోనే ఉంది. మీరే నిర్ణయించుకోవాలి. అంతే. అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.